గాయస్ ఈరోజు మన తాతతో ఇంటర్వ్యూ తీసుకుందాం. లెట్స్ గో. ఏబిఆర్పి న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తాత మీరు బాగున్నారా? బాగున్నాం. తాతలు అయితే బాగా ఉన్నారంట. తాత నాయనమ్మ కుటుంబం అంతా బాగానే ఉందా? అంతా బాగానే. మీకు పెళ్ళి ఎప్పుడు అయింది తాత? అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అయింది? 50 సంవత్సరాల క్రితం అయింది. మీకు పెళ్ళి 50 సంవత్సరాల క్రితం అయింది. గాయస్ మీరు చూసుకోవచ్చు, తాతకి పెళ్ళి అయితే 50 సంవత్సరాల క్రితం అయితే అయ్యిందనమాట. అయితే మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే ఆ తాతని అడుగుదాం. ఓకే తాత, ఇప్పుడు మీకు నేను అడిగే క్వశ్చన్లకి నేను అడిగే జవాబులకి మీరు ఇవ్వగలుగుతారా సమాధానం? చెప్తాలే. అయితే గట్టిగా చెప్పండి తాత, కొంచెం ఏం కాదు. చెప్తాలే, చెప్పు. అయితే ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం సొంతం మీరు కట్టించుకున్నారా లేకుంటే కొనుక్కున్నారా తాత? కట్టించినరా? టోటల్ ఎంత అయింది ఖర్చు? 80 లక్షలు ఉంటుంది. 80 లక్షల ఈ ఇంటికి? ఈ మరి ఇల్లు కట్టించినందుకు మీకు బాగానే ఉందా? బాగానే ఉంది. అప్పుడప్పుడు వస్తూ పోతుంటారా లేకుంటే ఎప్పుడు మీ ఫ్యామిలీనే ఉంటారా? అప్పుడప్పుడు వచ్చిపోతుంటాం పని అన్నప్పుడల్లా. ఓకే ఓకే. ఇది మీ సొంత ఊరా? అంటే మీరు పుట్టిన ఊరా? పుట్టిన ఊరు. మీకు అంటే ఇప్పుడు మీరు పుట్టినది ఇదే ఊర్లో కదా, అంటే మీరు కట్టిర్రా ఇల్లుని? మీ తాత మీరు అంటే మీ తాతోళ్ళు కట్టించిర్రా మీరే కట్టించిర్రా? నేనే కట్టించిన. మీరు పుట్టినాక పెళ్ళి అయినాక కట్టించారనమాట? పెళ్ళి అయినాకనే అయితే పెళ్ళి పిల్లలు అయినాక. మీకు ఎంతమంది పిల్లలు సార్? అవును, 4, 2 బిడ్డలు 2 కొడుకులు. 4? మీకు దానిలో పేరు చెప్పండి ఒకసారి. పెద్ద బిడ్డ అరుణ, చిన్న బిడ్డ ప్రమిళ, పెద్ద కొడుకు శివశంకర్, చిన్న కొడుకు ప్రకాష్. ఇలా 4లో ఎవరు పెద్ద మీకు? అరుణ పెద్ద. ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ? ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు. అరుణ వనపర్తిలో ఉంటుంది, చిన్న బిడ్డ మాబునార్లో ఉంటుంది, పెద్ద కొడుకు శివశంకర్ మాబునార్లో ఉంటాడు, చిన్న కొడుకు ఈయనే ఉంటాడు ఎల్టూరులో. చిన్న కొడుకు పేరు? ప్రకాష్. చిన్న కొడుకు పేరు అయితే ప్రకాష్ గాయస్, మనం చూడొచ్చు. ఓకే, అయితే మనం ఇప్పుడు అడుగుదాం కొన్ని క్వశ్చన్స్. అయితే ఇప్పుడు మీకు ఎవరైతే ఎక్కువ ఇష్టం? ఎవరు అందరు 4 ఒకటే ఇష్టమే. పక్కన ఇల్లు కనిపిస్తుంది, ఎవరిది అది? మా తమ్ముది కృష్ణ. చూపియండి ఒకసారి. పక్కన ఇల్లు కనిపిస్తుంది, ఎవరిది అది? కృష్ణయ్య. కృష్ణ ఎవరు? మా తమ్ముడు, 4వ. అంటే మీ సొంతం తమ్ముడా లేకుంటే? సొంతం తమ్ముడే. ఎంతమంది అన్నదమ్ములు మీకు? 5 మంది. 5 మందా? మీ 4? అయితే బాగానే చూసుకుంటాడా నిన్ను? మీరు కూడా బాగానే చూసుకుంటారా? బాగానే చూసుకుంటాం, బాగానే ఉంటాం మేము మంచిగానే. ఎప్పుడన్నా అపార్థాలు చేసుకొని ఏమన్నా కొట్లాట అయిందా? ఏం కాలే, కొట్లాటలు గిట్లాటలు మట్సంగానే ఉండం. మంచి ఇప్పటికి ఇంట్లోకి వస్తాడా లేకుంటే మొన్న ఏదన్నా కొట్లాటలు అయ్యి రాలేదా మళ్ళా? వస్తలేడు ఇంట్లోకి. మొన్న నా పెద్ద బిడ్డ పిల్లది పెళ్ళి అయితే బట్టలు పెట్టే కాడ వాదలాడి. బట్టలు పెట్టే కాడ ఏం వాదులాడారు? ఆయన అడిగినట్టు తెచ్చలేడంట నా అల్లుడు. అంటే ఆయనదే, అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు తేవాలా? ఆయన ఇష్టం వచ్చినట్టు తెచ్చలేడంట. అంటే వేరే వాళ్ళ పెళ్ళికి ఆయన ఇష్టం వచ్చినట్టు తేవాలంట. అది మంచి బుద్ధేనా? దండుగా కానీ ఏం చేస్తాం మళ్ళా. గట్టిగా చెప్పండి సార్ కొంచెం. అయితే తాత ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకు పిల్లలు ఉన్నారా? ఉండరు. పెద్ద కొడుకు పెద్ద బిడ్డకు 2 బిడ్డలు. అంటే ఒక్కొక్కరి పేర్లు చెప్పి. పెద్ద బిడ్డ పేరు అరుణ పెద్ద బిడ్డ. పెద్ద బిడ్డకు ఒక కొడుకు మనోజ్ ఉన్నాడు, 2 మానస హిమచరిత అని 2 ఆడపిల్లలు. మొన్న పెద్ద కూతురు ఆమె పెళ్ళైంది అన్నారు. మానసది అయింది. మానసక్క నాకు. అయితే ఇంకా పేర్లు చెప్పండి. ప్రమీలదేమో 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఎన్నెల అనే ఆడపిల్ల ఉంది. మగపిల్లలేమో బబ్బులు, ఆకాశ అని ఉన్నాడు. మీకు చిన్న కొడుకు పెద్ద కొడుకులు? పెద్ద కొడుకులలో శివశంకర్ పెద్ద కొడుకు, కానీ పెద్ద కొడుకుకి 2 కొడుకులు. పండు అనేది, మంజునాథ్ అనేది ఒక పిల్లగాడు, మదన్ అనే ఒక పిల్లగాడు.
అయితే ఇప్పుడు ఇంకా చిన్న కొడుకుకి ప్రకాష్ కొడుకు బిడ్డ ఉండరు. ప్రకాష్కు సాత్విక నేమో పెద్ద బిడ్డ, చిన్న కొడుకేమో ఏం పేరు సాత్విక్ అనమాట. సాత్విక్ అంట. సాత్విక్. అయితే చిన్న కొడుకు పేరు సాత్విక్ అంట, పెద్ద కూతురు అంటే ఇద్దరే, బట్ కూతురికి అయితే సహస్రాన్ అంట పేరు అయితే కూతురుది. మనం ఇప్పుడు తాతని ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. మీకు జవాబు చెప్పేంత ఉందా ఇప్పుడు? లేదు, అవి రావు జవాబులు చెప్పడానికి. ఇప్పుడు మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు? 7 వరకు చదువుకున్నా. 7 వరకు చదువుకున్నారా? బాగానే చదివినరా చిన్నప్పుడు? బాగానే చదివినా. మీ అమ్మా నాన్న పేర్లు చెప్పండి ఒకసారి. మా అమ్మ రాములమ్మ, మా నాయన బాలయ్య. మీ పేరు? నా పేరు బాలకృష్ణ. ఓకే, మనం బాలకృష్ణ గారిని అడిగినట్టయితే మనకి చెప్పిన దానికి అన్నిటికీ జవాబులు అయితే చెప్పేశాడు. ఇప్పుడు మనం ఇంకా కొన్ని జవాబులు అడుగుదాం. అయితే మీరు ఈ ఇల్లు ఒకవేళ మీకు అమ్మాలనిపిస్తుంది ఎప్పుడన్నా? ఏమనిపించదు. ఒకవేళ అమ్మితే ఇది ఎంత ధర వలుకుతుంది? ఇప్పుడు 90 లక్షల దాకా అవుతుంది. అంతే, కొంచెం గట్టిగా చెప్పండి. 90 లక్షల దాకా అమ్మొచ్చు. 90 లక్షలు అంటే చాలానే గైస్. ఓకే, సరిపోతుంది. ఓకే అనుకుంటే ఓకే. 90 లక్షలు అంటే మరి అంత ఏం కాదు. 10 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు అంటారు. దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు పోతుంది. 1 కోటి రూపాయలు పోతుంది. కానీ అయితే మీరు అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి గురించి బాగా తలుచుకుంటుంటారు? ఏ పిల్లగాని గురించి? ఎవరిని గురించి తలుచుకుంటాం? ఎవరిని అంటే ప్రకాష్ గురించా? శివురు ఇబ్బందులు పడిండని అనుకుంటాం. ప్రకాష్ అప్పులు చేసిండు కాబట్టి అప్పులు చేసి ఎట్లా తీస్తాడో ఏం కథనని అనుకుంటాం. బాధ అవుతుందా మీకు అప్పుడప్పుడు? అట్లా బాధ అనిపడుతుంది. ఇట్లా మనసులోకి వెళ్ళి తన్నుకొస్తుంది కదా, వస్తుంది. కానీ మీరేం చేయలేరు కదా ఇప్పుడు. చేయలేము, అందుకొరకే ఆలోచన చేసేది. అయితే మీరు ఎప్పుడైనా సర్పంచ్ అయ్యారా మీ ఊరికి? సర్పంచ్ని కాలే, జడ్పీటీసీని అయినా. జడ్పీటీసీ అయినరా? ఓ గాయ్స్, మండలానికి జడ్పీటీసీ అంటే మస్తు పైసలు వచ్చింటాయా మీకు? ఏది వచ్చినాయి పైసలు? అప్పుడు వస్తే ఏదో ఇల్లు కట్టుకున్నా, కోసుకుని వస్తే ఇంకా పిల్లలు దాక్కోవడం, సంతలు వేయడం, చదువులు, పెళ్ళిళ్ళు దీనికే సరిపోయింది. అయితే ఇప్పుడు మీకు చిన్న కొడుకు చాలా బాధ అవుతుంది అన్నారు కదా, పెద్ద కొడుకుకి ఏమంత లేవా? పెద్ద కొడుకు జాబ్ చేస్తున్నాడు, చిన్న జాబ్. అందుకొరకు ఆ పిల్లగాడు ఏం అప్పులు చేయలే పెద్దగా. మీ చిన్న కొడుకు కూడా చెప్పొచ్చు కదా జాబ్ చేయండి అని. ఆయనకి ఎన్ని చెప్పినాడు, చదివితే కదా జాబ్ వచ్చేది. గైస్ కష్టమే, చూసారా వీళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో? మీరు ఈ కష్టాలను చూసైనా ఈ వీడియోని చూసి కొంచెం ఇన్స్పైర్ కావండి. ఓకే, ఇప్పుడు అయితే చిన్న కొడుకుకి కష్టాలు ఉన్నాయి అంటారు. అయితే చిన్న కొడుకుకి అంతగానం కష్టాలు ఎందుకు వచ్చినాయి? మీరు చిన్నప్పుడు చదివిలేదా? చదివించినా కానీ చదవలేడు, చదవకుండా పేలే, ఇంటర్ బంద్ చేసుకునే ఏదో వ్యాపారం రీత్యా. చిన్న కొడుకు ఎంత వరకు చదువుకున్నాడు? ఇంటర్ చదివి ఫెయిల్ అయ్యి బంద్ చేసుకున్నాడు. గాయస్ మనం చూసుకోవచ్చు, 10th కూడా అయ్యింది, 10th అయిపోయింది గాయస్. అయితే మీ పిల్లగాడు చాలా ఉన్నాడు కదా, ఎంత చెప్పినా వేస్టే కదా. ఎంత చెప్పినా విన్నాడు, ఆయన మతమే ఆయన కథ. అంటే ఇప్పటికీ మీ ఊరిలో మతం, కులాలు అని ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అయితే చెప్పండి, మీకు పక్కన కృష్ణ అని ఉన్నాడు, ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదా అనుకున్నాను, పట్టించుకోవాలి. అవునా? నాకు ఒకటి నవ్వు వస్తుంది ఇక్కడ. అయితే వదిలేయండి, ఇంకా నవ్వు వస్తుంది, వదిలేయండి అది.
అయితే మీరు చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో పెరిగి ఇదే ఊర్లో ఉన్నారు కదా, అవు. మీకు ఇక్కడ అందరు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసు, ఎల్లూరులో అందరు తెలుసు. ఓకే ఓకే.